ఓం శాంతి 27/1/2025 మధురమైన పిల్లలు, మీ కర్మాతీత స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు విష్ణుపురిలోకి వెళ్తారు. పాస్ విత్ ఆనర్ అయ్యే పిల్లలే కర్మాతీతులు అవుతారు. ప్రశ్న: పిల్లలైన మీ విషయంలో ఇద్దరు తండ్రులు ఏ కృషి చేస్తున్నారు? జవాబు: పిల్లలు స్వర్గానికి యోగ్యులుగా అవ్వాలని, వారిని సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా తయారు చేయడానికి బాప్దాదా ఇద్దరూ కృషి చేస్తారు. మీకు డబుల్ ఇంజన్ దొరికినట్లయింది. ఎటువంటి అద్భుతమైన చదువును చదివిస్తారంటే దాంతో మీరు 21 జన్మల రాజ్యభాగ్యాన్ని పొందుతారు. పాట: బాల్యపు రోజులను మర్చిపోకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇటువంటి పాటలను ఎంచుకోవడం జరిగింది. మనుషులు ఆశ్చర్యచకితులవుతారు. ఇక్కడ నాటకాల్లోని పాటలపై వాణి వినిపిస్తున్నారేమిటి? ఇదే రకమైన జ్ఞానము? శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు వదిలేసి ఇప్పుడు పాటలపై వాణి వినిపిస్తున్నారే అని ఆశ్చర్యపోతారు. మనం అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని, వారి ద్వారా అతీంద్రియ సుఖం లభిస్తుందని ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇటువంటి తండ్రిని మర్చిపోకూడదు. తండ్రి స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. స్మృతిని వదిలేసి పాపాలుండిపోవడం అనేది జరగకూడదు. అలా జరిగితే పదవి కూడా తగ్గిపోతుంది. ఇటువంటి తండ్రినైతే బాగా స్మృతి చేసే పురుషార్థం చేయాలి. ఉదాహరణకు, నిశ్చితార్థం అయ్యాక ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు. అలాగే మీకు కూడా నిశ్చితార్థం జరిగింది. మళ్లీ ఎప్పుడైతే మీరు కర్మాతీత అవస్థను పొందుతారో అప్పుడు విష్ణుపురిలోకి వెళ్తారు. ఇప్పుడు శివ్ బాబా కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మబాబా కూడా ఉన్నారు. 2 ఇంజన్లు లభించాయి. ఒకటి నిరాకారి, 2 సాకారి. పిల్లలు స్వర్గానికి యోగ్యులుగా అవ్వాలని, సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా అవ్వాలని ఇరువురూ కృషి చేస్తున్నారు. ఇక్కడ పరీక్ష పాస్ అవ్వాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. ఈ చదువు చాలా అద్భుతమైనది. ఇది భవిష్య 21 జన్మల కొరకు. మిగిలిన చదువులన్నీ మృత్యులోకం కోసం ఉంటాయి. ఈ చదువు అమరలోకం కోసం. దానికోసం ఇక్కడే చదవాలి కదా. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు సత్యుగంలోకి వెళ్లలేదు. అందుకే తండ్రి సంగమంలోనే వస్తారు. దీనినే పురుషోత్తమ కళ్యాణకారి యుగమనంటారు. ఇప్పుడే మీరు గవ్వ నుండి వజ్రంగా అవుతారు. అందుకే శ్రీమతంపై నడుస్తూ ఉండండి. శ్రీ శ్రీ అని శివ్ బాబానే అంటారు. మాల యొక్క అర్థాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. పైన ఉన్న పుష్పం శివ్ బాబా, ఆ తర్వాత జంట పూసలు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఆ తర్వాతున్న పూసలు విజయం పొందేవారు. వారి రుద్రమాలే తర్వాత విష్ణుమాలగా అవుతుంది. ఈ మాల అర్థం ఎవరికీ తెలీదు. పిల్లలైన మీరు గవ్వ నుండి వజ్రంగా అవ్వాలని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. 63 జన్మలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ఆ ఒక్క ప్రియునికి మీరిప్పుడు ప్రేయస్సులు. అందరూ ఆ ఒక్క భగవంతునికి భక్తులు. పతులకే పతి, తండ్రులకే తండ్రి, ఆ తండ్రి ఒక్కరే. పిల్లలైన మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తారు. వారు స్వయం అవ్వరు. తండ్రి పదే పదే అర్థం చేయిస్తున్నారు. తండ్రి స్మృతి ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి.
సాధు సన్యాసులైతే ఆత్మ నిర్లేపి అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మంచి సంస్కారాలనైనా లేక చెడు సంస్కారాలనైనా ఆత్మే తీసుకువెళ్తుంది. వారు ఎక్కడ చూసినా అంతటా భగవంతుడే భగవంతుడు, ఇదంతా భగవంతుని లీలే అని అంటారు. వామ మార్గంలో పూర్తిగా అశుద్ధంగా అయిపోతారు. ఇటువంటి వారి మతంపై కూడా లక్షలాది మంది నడుస్తున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎల్లప్పుడూ బుద్ధిలో 3 ధామాలను గుర్తుంచుకోండి. ఆత్మలుండే ధామం శాంతిధామం, ఎక్కడి కోసమైతే మీరు పురుషార్థం చేస్తున్నారో ఆ సుఖధామం, అర్ధకల్పం తర్వాత దుఃఖధామం ప్రారంభమవుతుంది. భగవంతుణ్ణే హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. వారేమీ నరకాన్ని స్థాపించరు. తండ్రి అంటారు, నేనైతే సుఖధామాన్నే స్థాపన చేస్తాను. ఇకపోతే ఇది గెలుపోటముల ఆట. పిల్లలైన మీరు శ్రీమతంపై నడిచి మాయారూపీ రావణుడిపై విజయం పొందుతారు. మళ్లీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇది బుద్ధిలో ధారణ చేయాలి, మళ్లీ ఇతరులకు అర్థం చేయించాలి. అందులకు చేతికరగా అయి ఇంటికి దారిని తెలియజేయాలి. ఎందుకంటే అందరూ ఆ ఇంటిని మర్చిపోయారు. ఇది ఒక నాటకమని అంటారు కూడా. కాని దీని ఆయువు లక్షల వేల సంవత్సరాలని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, రావణుడు మిమ్మల్ని ఎంత అంధులుగా జ్ఞాననయనహీనులుగా చేసేశాడు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. తండ్రినే నాలెడ్జ్ఫుల్ అంటారు. అలాగని దాని అర్థం వారు అందరి లోపల ఏముందో తెలిసినవారు అని కాదు. అది రిద్ధి సిద్ధి చేసేవారు నేర్చుకుంటారు. దాంతో మీ లోపలున్న విషయాలను వినిపిస్తుంటారు. నాలెడ్జ్ఫుల్ అంటే ఇది కాదు అర్థం. ఇది తండ్రి మహిమ. వారు జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు. వారు అంతర్యామి అని మనుషులంటారు. ఇప్పుడు పిల్లలను మీరు అర్థం చేసుకుంటారు. వారు టీచర్, మనల్ని చదివిస్తున్నారు. వారు ఆత్మిక తండ్రి కూడా, ఆత్మిక సద్గురు కూడా. అక్కడ దైహికమైన టీచర్లు, గురువులు ఉంటారు. అది కూడా వేరువేరుగా ఉంటారు. ముగ్గురు ఒక్కరే ఉండరు. ఎక్కడో ఒకరు తండ్రే టీచర్ కూడా అవుతారు. కాని గురువు కాలేరు. ఎంతైనా వారు మనుషులే కదా. ఇక్కడైతే ఆ సుప్రీం ఆత్మ, పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు. ఆత్మను పరమాత్మ అని అనరు. ఇది కూడా ఎవరికీ తెలీదు. పరమాత్మ అర్జునుడికి సాక్షాత్కారం చేయిస్తే, ఇంతటి ప్రకాశాన్ని నేను సహించలేకపోతున్నాను, ఇక ఈ సాక్షాత్కారాన్ని ఆపండి అని అన్నట్లుగా వారు చెప్తారు. ఇది విన్నవారందరూ పరమాత్మ ఎంతో తేజోమయుడని భావిస్తారు. పూర్వం బాబా వద్దకొచ్చినప్పుడు సాక్షాత్కారంలోకి వెళ్లిపోయేవారు. ఇక ఆపండి, చాలా ప్రకాశముంది, మేం సహించలేకపోతున్నాము అని అనేవారు. ఏదైతే విని ఉన్నారో బుద్ధిలో ఆ భావనే ఉంటుంది. తండ్రి అంటారు, ఎవరు ఏ భావనతో స్మృతి చేస్తారో నేను వారి ఆ భావనను పూర్తి చేయగలను. ఎవరైనా గణేశుడి పూజారి ఉంటే అతడికి గణేశుడి సాక్షాత్కారం చేయిస్తాను. సాక్షాత్కారం కలిగితే ఇక నేను ముక్తిధామానికి చేరుకున్నాను అని భావిస్తారు. కాని అలా జరగదు. ముక్తిధామానికి ఎవరూ వెళ్లలేరు. నారదుని ఉదాహరణ కూడా ఉంది. అతను భక్తులలో శిరోమణిగా మహిమ చేయబడ్డారు. అతను నేను లక్ష్మిని వరించచ్చా అని అడిగితే నీ ముఖాన్ని చూసుకో అనన్నారు. భక్తుల మాల కూడా ఉంటుంది. స్త్రీలలో మీరా మరియు పురుషులలో నారదుడు భక్తులలో ముఖ్యులుగా మహిమ చేయబడ్డారు.
ఇక్కడ జ్ఞానంలో ముఖ్య శిరోమణి సరస్వతి. నంబర్వారుగా అయితే ఉంటారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ అలా తప్పుడు కర్మలు చేయిస్తుంది. ఇక అంతిమంలో చాలా ఏడవాల్సి పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. భగవంతుడు వచ్చారు, కాని మేం వారసత్వాన్ని తీసుకోలేకపోయాము అని. ఇక వెళ్లి ప్రజల్లో కూడా దాసదాసీలుగా అవుతారు. చివర్లో చదువైతే పూర్తయిపోతుంది. అప్పుడు చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అందుకే తండ్రి పశ్చాత్తాపడవలసిన అవసరం రాకూడదని ముందుగానే అర్థం చేయిస్తున్నారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా యోగాగ్నితో పాపాలు భస్మమవుతాయి. ఆత్మ సతోప్రధానంగా ఉండేది, మళ్లీ అందులో మలినాలు కలుస్తూ కలుస్తూ తమోప్రధానంగా అయింది. బంగారం, వెండి, రాగి, ఇనుము అన్న పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇనుప యుగం నుండి మీరు స్వర్ణిమ యుగంలోకి వెళ్ళాలి. పవిత్రంగా అవ్వకుండా ఆత్మలు వెళ్లలేవు. సత్యుగంలో పవిత్రత ఉండేది కావున సుఖము, సంపన్నత కూడా ఉండేవి. ఇక్కడ పవిత్రత లేదు కావున సుఖము, సంపన్నత కూడా లేవు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ బాల్యపు రోజులను మర్చిపోకండి. తండ్రి దత్తత తీసుకున్నారు కదా, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. ఇది దత్తత. స్త్రీని దత్తత తీసుకోవడం జరుగుతుంది, ఆపై పిల్లలు రచించడం జరుగుతుంది. స్త్రీని రచన అని అనరు. ఈ తండ్రి కూడా దత్తత తీసుకుంటారు. కల్పపూర్వం నేను దత్తత తీసుకున్న పిల్లలు మీరే. దత్తత తీసుకోబడ్డ పిల్లలకే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఉన్నతోన్నతమైన తండ్రి నుండి ఉన్నతోన్నతమైన వారసత్వం లభిస్తుంది. వారు భగవంతుడు. ఆ తర్వాత 2వ నెంబర్లో సత్యుగ యజమానులైన ఈ లక్ష్మీనారాయణలున్నారు. ఇప్పుడు మీరు సత్యుగానికి యజమానులుగా అవుతున్నారు. ఇప్పుడు సంపూర్ణంగా అవ్వలేదు, అవుతూ ఉన్నారు. పావనంగా తయారై పావనంగా తయారు చేయడం, ఇదే సత్యమైన ఆత్మిక సేవ. మీరిప్పుడు ఆత్మిక సేవ చేస్తున్నారు. అందుకే మీరు చాలా ఉన్నతమైన వారు. శివబాబా పద్ధతులను పావనంగా తయారు చేస్తారు, మీరు కూడా పావనంగా తయారు చేస్తారు. రావణుడు ఎంత తుచ్చబుద్ధి కలవారిగా తయారు చేశాడు. ఇప్పుడు తండ్రి మళ్లీ యోగ్యులుగా తయారు చేసి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇటువంటి తండ్రిని రాయి రప్పల్లో ఉన్నారని ఎలా అంటారు? తండ్రి అంటారు, ఈ నాటకం తయారై ఉంది. కల్పం తర్వాత మళ్లీ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా నేను మీకు అర్థం చేయించేందుకు వచ్చాను. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. తండ్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేరు. ఏ విధంగా బాబా యొక్క పునః అవతరణ జరుగుతుందో అలాగే పిల్లలైన మీది కూడా పునః అవతరణ జరుగుతుంది. మీరు అవతరించారు. ఆత్మ ఇక్కడికొచ్చి మళ్లీ సాకారంలో పాత్రను అభినయిస్తుంది. దీనిని అవతరణ అంటారు. పాత్రను అభినయించేందుకు పైనుండి కిందకొచ్చారు. తండ్రిది కూడా దివ్యమైన అలౌకిక జన్మ. తండ్రి స్వయం అంటారు, నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. నేను ఈ తనువులోకి ప్రవేశిస్తాను. ఇది నా కోసం నిశ్చితమైన తనువు. ఇది చాలా పెద్ద అద్భుతమైన నాటకం. ఈ నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితమై ఉంది. దానిని అభినయిస్తూనే ఉంటారు. 21 జన్మల పాత్రను మళ్లీ అలాగే అభినయిస్తారు. మీకు స్పష్టమైన జ్ఞానం లభించింది. అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా లభించింది. మహారథులను బాబా మహిమైతే చేస్తారు కదా.
పాండవులు మరియు కౌరవులకు యుద్ధం జరిగినట్లుగా ఏదైతే చూపిస్తారో అవన్నీ కల్పితమైన విషయాలు. వారంతా దైహికమైన డబల్ హింసకులని, మీరు ఆత్మికమైన డబల్ అహింసకులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రాజ్యాన్ని పొందేందుకు మీరెలా కూర్చున్నారో చూడండి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు. ఇదే చింత పట్టుకునుంది. శ్రమంతా స్మృతి చేయడంలోనే ఉంది. అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధి చెందింది. విదేశీయులు కూడా భారత్ యొక్క ఈ ప్రాచీన యోగాన్ని నేర్చుకోవాలని అనుకుంటారు. సన్యాసులు మాకీ యోగాన్ని నేర్పిస్తారని భావిస్తారు. వాస్తవానికి వారు నేర్పించేదేమీ లేదు. వారి సన్యాసం హఠయోగంతో కూడింది. మీరు ప్రవృత్తి మార్గం వారు. ప్రారంభంలోనే మీ రాజధాని ఉండేది. ఇప్పుడు ఇది అంతిమము. ఇప్పుడు పంచాయతీ రాజ్యం ఉంది. ప్రపంచంలో అంధకారమైతే చాలా ఉంది. ఇప్పుడిక ఏ కారణం లేకుండా రక్తసిక్తమైన ఆట జరగనున్నదని మీకు తెలుసు. దీనికి సంబంధించి కూడా ఒక నాటకం చూపిస్తారు. ఇక్కడ ఇది అనంతమైన విషయం. ఎన్ని హత్యలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, అందరి మృత్యువు జరుగుతుంది. దీనిని ఏ కారణం లేని రక్తసిక్తమైన ఆట అంటారు. దీనిని చూసేందుకు చాలా ధైర్యం కావాలి. పిరికివారైతే వెంటనే మూర్ఛితులైపోతారు. ఇందులో నిర్భయత చాలా కావాలి. మీరు శివశక్తులు కదా. శివబాబా సర్వశక్తివంతుడు. మనం వారి నుండి శక్తి తీసుకుంటాము. పతితం నుండి పావనంగా తయారయ్యే యుక్తిని తండ్రే తెలియజేస్తారు. తండ్రి చాలా సింపుల్ సలహా ఇస్తారు. పిల్లలు, మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా సతోప్రధానంగా అవుతారు. ఆత్మ తండ్రితో యోగం జోడించినట్లయితే పాపాలు భస్మమవుతాయి. అథారిటీ కూడా తండ్రే. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చిత్రాల్లో చూపిస్తారు. అతని ద్వారా కూర్చుని సర్వవేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయించారు. ఇప్పుడు మీకు తెలుసు, బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. ఆ తర్వాత ఏదైతే స్థాపనైందో దానిని పాలన కూడా తప్పకుండా చేస్తారు కదా. ఇవన్నీ బాగా అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి ఈ ఆత్మిక జ్ఞానం అందరికీ లభించేందుకు ఏం చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. మన వద్ద ధనం ఉంటే సెంటర్లెందుకు తెరవకూడదు? తండ్రి అంటారు, సరే అద్దెకే ఇల్లు తీసుకోండి, అందులో హాస్పిటల్ మరియు యూనివర్సిటీ తెరవండి. యోగం ద్వారానే ముక్తి, జ్ఞానం ద్వారానే జీవన్ముక్తి, 2 వారసత్వాలు లభిస్తాయి. ఇందులో కేవలం 3 అడుగుల భూమి చాలు, ఇంకేమీ అవసరం లేదు. గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ తెరవండి. విశ్వవిద్యాలయం అన్నా లేక యూనివర్సిటీ అన్నా విషయం ఒక్కటే. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు. ఎంత పెద్ద యూనివర్సిటీ? మీ ఖర్చు ఎలా నడుస్తుంది అని అడుగుతారు. అరే, బీకేల తండ్రికి ఇంతమంది పిల్లలుంటే మీరు ఖర్చెలా నడుస్తుంది అని అడగడానికి వచ్చారా? బోర్డుపై ఏం రాసుందో చూడండి. ఇది చాలా అద్భుతమైన జ్ఞానం. తండ్రి కూడా అద్భుతమైన వారు కదా. విశ్వానికి యజమానులుగా మీరెలా అవుతారు? శివబాబాను శ్రీశ్రీ అంటారు, ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైన వారు కదా. లక్ష్మీనారాయణలను శ్రీలక్ష్మి శ్రీనారాయణ అని అంటారు. ఇవన్నీ బాగా ధారణ చేయవలసిన విషయాలు. తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది సత్యాతి సత్యమైన అమర కథ. కేవలం ఒక్క పార్వతికి మాత్రమే అమర కథను వినిపించుంటారా?
అమర్నాథ్కు ఎంతమంది మనుషులు వెళ్తారు? పిల్లన మీరు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చారు. మళ్లీ వెళ్ళి అందరికీ అద్దం చేయించాలి, రిఫ్రెష్ చేయాలి, సెంటర్ తెరవాలి. తండ్రి అంటారు, కేవలం 3 అడుగుల భూమిని తీసుకుని హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరుస్తూ వెళ్ళినట్లయితే ఎంతోమంది కళ్యాణం జరుగుతుంది. ఇందులో ఖర్చేమీ లేదు. ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సంతోషం ఒక్క క్షణంలో లభిస్తాయి. కొడుకు పుట్టగానే వారసుడవుతాడు. మీక్కూడా నిశ్చయం ఏర్పడగానే విశ్వానికి యజమానిగా అవుతారు. ఇక మిగిలిందంతా పురుషార్థంపై ఆధారపడుంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దె పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అంతిమంలో ఏ కారణం లేని రక్తసిక్తమైన దృశ్యాలను చూసేందుకు చాలా చాలా నిర్భయులుగా, శివశక్తులుగా అవ్వాలి. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తిని తీసుకోవాలి. రెండవ పాయింట్, పావనంగా తయారు చేసే సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. అందులకు చేతికరగా అయి అందరికీ ఇంటికి దారిని తెలియచేయాలి. వరదానము: నేను మరియు నాది అన్నదానిని సమాప్తం చేసి సమానతను మరియు సంపూర్ణతను అనుభవం చేసే సత్యమైన త్యాగి భవ. ప్రతి క్షణం, ప్రతి సంకల్పంలో బాబా బాబా అన్నది గుర్తుండాలి. నేను అన్నది సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే నేను అన్నది ఉండదో అప్పుడిక నాది అన్నది కూడా ఉండదు. నా స్వభావం, నా సంస్కారం, నా నేచర్, నా పని లేక డ్యూటీ, నా పేరు, నా ప్రతిష్ట, ఎప్పుడైతే ఈ నేను నాది అన్నది సమాప్తమైపోతుందో అదే సమానత మరియు సంపూర్ణత. ఈ నేను మరియు నాది అన్నదాని త్యాగమే అన్నిటికంటే పెద్ద సూక్ష్మ త్యాగం. ఈ నాది అనే అశ్వాన్ని అశ్వమేధ యజ్ఞంలో స్వాహా చేయండి. అప్పుడు అంతిమ ఆహుతి పడుతుంది మరియు విజయ డంకా మోగుతుంది. స్లోగన్: హాజీ అంటూ సహయోగం అనే చేతిని అందించడం అనగా ఆశీర్వాదాల మాలలను ధరించడము. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. ఎప్పుడైతే నిరంతరం ఏకరస స్థితిలో స్థితులయ్యే అభ్యాసం ఉంటుందో అప్పుడే మనసా ద్వారా సకాష్ ఇవ్వగలరు. దీనికోసం ముందుగా వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాల్లోకి పరివర్తన చేయండి. అప్పుడు మాయ ద్వారా వచ్చే అనేక రకాల విఘ్నాలను ఈశ్వర్య లగనం యొక్క ఆధారంతో సమాప్తం చేయండి. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఈ పాఠం ద్వారా ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి. ఓం శాంతి.